ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారసింహాయ. తెలంగాణ ఆధ్యాత్మిక రాజధాని, భక్తుల పాలిట అభయహస్తం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం, దక్షిణ భారతదేశంలోని అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం మన యాదాద్రి. ఈ వీడియోలో మనం ఈ పుణ్యగిరిని తెలంగాణ తిరుపతి అని, ఋషి ఆరాధన క్షేత్రం అని ఎందుకు అంటారు, ఇక్కడ ఎన్నో ఏళ్ల నాటి పురాతనమైన గుహలో నరసింహుడు ఎన్ని రూపాలుగా అవతరించాడు అనే అనేక విషయాలను తెలుసుకోవడంతో పాటు యుగాల నాటి ఆలయ దివ్య చరిత్ర, చాళుక్యుల నుండి నిజాముల వరకు రాజుల జీవితాలను మార్చిన అద్భుత సంఘటనలు, కృష్ణశిలలతో రూపుదిద్దుకున్న నూతన ఆలయ వైభవం, కొండంత దేవుడి కోనేటి ఉత్సవాల వేడుకలను చూద్దాము. పదండి వెడదాం యుగాల నాటి చరిత్రలోకి. తెలంగాణ తిరుపతి అయిన యాదగిరి గుట్టకి. గిరి అన్న, గుట్ట అన్న, కొండ అని అర్థం. ఈ కొండపైన ఋషులు ఎన్నో యుగాల క్రితం తపస్సు చేసేవారు. అందుకే దీనికి ఋషి ఆరాధనా క్షేత్రం అని కూడా పేరు. ఇది త్రేతాయుగం నాటి మాట. స్కాంద పురాణం ప్రకారం ఋష్యశృంగ మహర్షి, శాంతాదేవిల కుమారుడు యాద మహర్షి. చిన్నతనం నుండే హరినామ స్మరణతో పులికించిపోయే ఆయనకు విష్ణుమూర్తిని తన కల్లారా చూడాలనే బలమైన కోరిక కలిగింది. హనుమంతుని సూచన మేరకు భోంగిరి, రాయగిరి మధ్య ఉన్న ఈ పర్వత ప్రాంతానికి ఆయన చేరుకున్నారు. చుట్టూ క్రూర మృగాలు, రాళ్ళు రప్పలతో నిండిన గుట్టపైన దాదాపు 12 అడుగుల ఎత్తు, 30 అడుగుల పొడవు ఉన్న ఒక చీకటి గుహలో యాదమహర్షి ఏకాగ్రతతో కఠోర తపస్సు ప్రారంభించారు. ఆయన తపస్సు తీవ్రతకు ఆ కొండలన్నీ విష్ణునామంతో ప్రతిధ్వనించాయి. ఆయన భక్తికి మెచ్చిన భక్త సులభుడైన శ్రీమన్నారాయణుడు నరసింహ రూపంలో ప్రసన్నుడై యాదమహర్షి ముందు ప్రత్యక్షమయ్యారు. స్వామి, లోక కళ్యాణం కోసం మీరు ఈ కొండపైనే కొలువై ఉండాలి అని మహర్షి కోరగా స్వామివారు 5 రూపాల్లో అక్కడ వెలిశారు. అవే శ్రీ జ్వాలా నరసింహ, శ్రీ యోగానంద, శ్రీ గండభేరుండ, శ్రీ ఉగ్ర నరసింహ, శ్రీ లక్ష్మీ నరసింహ స్వరూపాలు. ఇలా 5 రూపాల్లో స్వామి స్వయంభూగా వెలిసిన కారణంగా ఈ క్షేత్రం పంచనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా కూడా చెప్పబడుతుంది. ఈ గుహాలయ శిఖరంపై వెలిగే 3 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు గల బంగార సుదర్శన చక్రం ఈ క్షేత్రానికి ఒక దివ్య చిహ్నం. 6 కిలోమీటర్ల దూరం నుండి కూడా భక్తులకి కనిపించే ఈ చక్రం గురించి ఒక అద్భుతమైన కథ ఉంది. పూర్వకాలంలో భక్తులు ఏ దిశ నుండి వస్తున్నారో ఆ దిశకు ఈ చక్రం అయస్కాంత సూచీలా తిరిగి వారికి దారి చూపేదట. ఇప్పటికీ ఈ చక్రం ఎవరి ప్రమేయం లేకుండా తనంతట తానుగా తిరుగుతుందని భక్తుల నమ్మకం. మరో పురాణ గాథ ప్రకారం యాదమహర్షి మోక్షం పొందిన తర్వాత ఈ నరసింహస్వామిని గిరిజనులు పూజించేవారు. అయితే వారి ఆరాధనా పద్ధతులు శాస్త్రోక్తంగా లేకపోవడంతో స్వామివారు కొండపై ఉన్న గుహల్లోకి అంతర్ధానమయ్యారు. తమ దైవం కోసం గిరిజనులు ఏళ్ల తరబడి వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరికి స్వామివారు ఆ తెగలోని ఒక భక్తురాలకు స్వప్నంలో దర్శనమిచ్చి తాను 5 రూపాల్లో వెలిసిన గుహకు దారి చూపారు. పాతకాలంలో భక్తులు కఠినమైన మెట్లు ఎక్కి మళ్ళీ లోపలికి మెట్లు దిగి చీకటిగా చల్లగా ఉండే ఆ ప్రాచీన గుహలోకి ప్రవేశించగానే ఒక దివ్య అనుభూతిని పొందేవారు. నేటికి ఆ గుహలోకి అడుగు పెట్టగానే ఒక అద్భుతమైన దివ్య ప్రకంపన మనల్ని తాకుతుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ వెలసిన పంచనారసింహ రూపాలలో ఒక్కో రూపానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. గుహలోని ఒక భాగంలో సర్పంలా కనిపించే శిలారూపం వద్ద జ్వాలా నరసింహస్వామి వాసమున్నట్లు స్థల పురాణం చెబుతుంది. ఈ జ్వాలా నరసింహుడు దుష్ట శక్తులు, మంత్రతంత్రాలు, చెడు దృష్టి, అలాగే మనలో పూడుకుపోయిన పాపవాసనలను అగ్నివలే దహనం చేస్తాడని భక్తుల నమ్మకం. ఈ ప్రదేశంలో వారి శరీరాలు వేడి ఎక్కడం భక్తుల విశ్వాసానికి నిదర్శనం. రెండో రూపం యోగానంద నరసింహుడు. ఇక్కడ స్వామివారు ఉగ్రరూపం ఉపసంహరించుకుని యోగాసనంలో కూర్చొని శాంత స్వరూపంగా నిశ్చల ధ్యానంలో ఉన్నట్టు దర్శనమిస్తారు. ఈ స్వామివారిని ఆరాధించడంతో భక్తులు మానసిక సమస్యలు, ఆందోళన, నిద్రలేమి నుంచి విముక్తి పొందుతారు. చాలామందికి ఎవరితోనూ చెప్పలేని బాధలు ఉంటాయి. మనసు స్థిమితం లేకపోవడం, భయం, నిరాశ, ఆత్మవిశ్వాసం లేకపోవడం, అలాంటి వారు చాలాసార్లు చెబుతూ ఉంటారు, యోగానంద నరసింహుని ముందు 10 నిమిషాలు మౌనంగా కూర్చుంటే మనస్సు నెమ్మదిగా ప్రశాంతమవుతుంది, ఆలోచనలు సర్దుకుంటాయి అని.
ఇంకా ఈ స్వామిని ఉపాసించడం వలన ఆధ్యాత్మిక ఉన్నతి కలిగి ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. మూడవ రూపం ఉగ్ర నరసింహుడు. హిరణ్యకశిపుని ఛేదించి ప్రహ్లాదుడిని కాపాడిన ఉగ్రరూపం. యాదాద్రిలో ఉగ్ర నరసింహుని అధర్మాన్ని, అన్యాయాన్ని, భక్తుల్ని బాధించే శత్రువులను, లోపలున్న కామక్రోధాదులను సంహరించే శక్తిగా భావిస్తారు. కోర్టు కేసులు, కుటుంబ ఇబ్బందులు, ఉద్యోగ స్థాయిలో కుట్రలు, జీవితంలో ఎప్పటికీ తీరనట్టుగా అనిపించే విఘ్నాలు ఉన్నవారు ఉగ్ర నరసింహుడికి ప్రత్యేక హోమాలు, అభిషేకాలు చేయించుకుని స్వాంతన పొందుతారు. నాలుగో రూపం చాలా అరుదైన రహస్యమైన గండభేరుండ నరసింహుడు. యాదాద్రిలో హనుమంతాలయానికి కింద భాగంలో ఉన్న రాతిలో ఒక పొడవైన చీలిక దగ్గర గండభేరుండ రూపం ప్రత్యక్షమైనట్టు స్థానిక విశ్వాసం. గండభేరుండ అంటే 2 తలల మహాపక్షి. అత్యంత భయానకంగా ఉన్న అదేవేళ అత్యద్భుతమైన రక్షణ కల్పిస్తుంది. మానవ శక్తికి అందని దుష్టశక్తులు, గాలి దోషాలు, భూత ప్రేత పిశాచ బాధలతో సతమతమయ్యే వారిని ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి పర్యవేక్షణలో భక్తులపై ఉన్న ప్రయోగాలను, పీడ కలలను, మానసిక భయాలను తరిమి కొడతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జీవితంలో పూర్తిగా ఏ దారి కనిపించినప్పుడు, అన్ని ప్రయత్నాలు విఫలమైనట్టు అనిపించినప్పుడు గండభేరుండి నరసింహుని శరణు అంటూ భక్తులు ఆలయానికి చేరుతూ ఉంటారు. ఐదవ రూపం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు. ఈ క్షేత్రానికి ప్రధాన మూలమూర్తి. ఇక్కడ స్వామివారు తన ఒడిలో మహాలక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుని ప్రసన్నంగా దర్శనమిస్తారు. స్వామివారిని ఈ రూపంలో ఆరాధించడం వలన ఆరోగ్యం, సంపద, సంతానం, చదువు, ఉద్యోగం, కుటుంబ ఐక్యత, ఆర్థిక సౌఖ్యం, భక్తి, జ్ఞానం లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలో జరిగే అద్భుతాలు మరెక్కడా కనిపించవు. స్వామిని వైద్యనారాయణుడిగా పిలుస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వైద్యశాస్త్రానికి అందని అనారోగ్యాలతో సతమతమయ్యే భక్తులు ఇక్కడ మండల దీక్ష చేపడతారు. అంటే 41 రోజుల పాటు దీక్షను చేస్తారు. ఈ దీక్షా కాలంలో భక్తులు కొండపైనే నిద్రిస్తూ స్వామివారిని స్మరిస్తారు. ఆ సమయంలో స్వామివారి స్వప్నంలో దర్శనమిచ్చి భక్తులకు శస్త్రచికిత్సలు చేస్తున్నట్టుగా లేదా దివ్యమైన మందులు ఇచ్చినట్లుగా అనుభూతిని కలిగిస్తారు. మరుసటి రోజున ఆ భక్తులు తమ అనారోగ్యం నుంచి విముక్తి పొందడం ఇక్కడి విశేషం. ఇలాంటి నిజ జీవిత సంఘటనలు వేల సంఖ్యలో భక్తుల నోట నేటికి వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా సమర్పించే మిరియాల పానకం కేవలం ప్రసాదం మాత్రమే కాదు, అది ఒక దివ్య ఔషధం. నమ్మకంతో ఈ పానకాన్ని సేవించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కేవలం ఆధ్యాత్మిక భావనే కాకుండా ఇందులో వాడే మిరియాలు, అల్లం, బెల్లం వంటి పదార్థాలు ఆయుర్వేద పరంగా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాదాద్రి మహిమ కేవలం పురాణాలకే పరిమితం కాలేదు. చరిత్ర పుటల్లోని రాజులు దీనిని ప్రత్యక్షంగా అనుభవించారు. అందుకే యాదాద్రి నరసింహస్వామిని కలియుగ ప్రభువు అంటూ కొలుచుకుంటూ యాదాద్రిని తెలంగాణ తిరుమలగా పిలుచుకుంటారు. ఈ క్షేత్రం వెనుక వేల ఏళ్ల చారిత్రక ప్రస్థానం ఉంది. ఈ క్షేత్రం ఎందరో చక్రవర్తులకు ఆరాధ్య దైవం అనడానికి మనకు బలమైన ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో చాళుక్య రాజవంశానికి చెందిన విష్ణువర్ధన రాజు తన మొండి చర్మవ్యాధిని ఇక్కడ తీర్థంతో నయం చేసుకున్నారు. కృతజ్ఞతగా ఆయన 12 గ్రామాలను దానం చేస్తూ వేయించిన శిలాశాసనం నేటికి మనకు సాక్ష్యంగా నిలుస్తుంది. కాకతీయుల కాలంలో యుద్ధగాయాలతో బాధపడుతున్న వీరనారి రుద్రమ్మదేవికి స్వామి స్వప్నంలో కనిపించారు. ఇక్కడ 21 రోజులు ఉండి స్వామిని ఆరాధించిన తర్వాత ఆమె గాయాలు పూర్తిగా మాయమయ్యాయి. ఆమె భక్తితో సమర్పించిన స్వర్ణ కవచం నేటికి స్వామివారికి అలంకారం అయ్యింది. శ్రీకృష్ణదేవరాయలు 15వ శతాబ్దం నాటి విజయనగర ప్రభువులు యుద్ధానికి వెళ్లే ముందు ఆయన ఈ ఆలయాన్ని సందర్శించి విజయం కోసం ప్రార్థించేవారట. స్వామివారి కరుణ వల్లే తనకు సంతానం కలిగిందని సగర్వంగా తన ఆత్మకథలో పేర్కొన్నారు. కొలనుపాక జగద్దేవుని నారాయణస్వామి ఆలయంలో ఉన్న ఒక ప్రాచీన శిలాశాసనం అత్యంత కీలకమైన విషయాన్ని వెల్లడిస్తుంది.
క్రీస్తు శకం 1148వ సంవత్సరంలో త్రిభువన మల్నాడు అనే రాజు తెలంగాణలో సాధించిన విజయానికి గుర్తుగా భువనగిరిలోని ఏకశిలా గుట్టపై ఒక శక్తివంతమైన కోటను నిర్మించారు. ఈ విజయ పరంపరలో ఆయన పదే పదే యాదగిరి నరసింహస్వామిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించినట్లు ఈ శాసనం సాక్ష్యమిస్తుంది. 1850వ సంవత్సరంలో హైదరాబాద్లో కలరామహంబారి ప్రబలినప్పుడు నిజాం ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించింది. వ్యాధి తగ్గడంతో ముస్లిం రాజులైన నిజాములు కూడా స్వామి మహిమను గుర్తించి ఆలయానికి 500 ఎకరాల భూమిని కానుకగా ఇచ్చారు. ఆ తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ క్షేత్రం ఒక మహాదివ్య క్షేత్రంగా రూపుదిద్దుకుంది. దాదాపు 1800 కోట్ల రూపాయల వ్యయంతో 2016వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ పునర్నిర్మాణ యజ్ఞం ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పర్యవేక్షణలో వేలాది మంది శిల్పకారులు ఏళ్ల తరబడి శ్రమించి ఆగమ మరియు శిల్పశాస్త్ర నిబంధనల ప్రకారం ముఖ్యంగా కాకతీయుల శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. పాతకాలంలో 1/2 ఎకరంలో ఉన్న ఈ ఆలయం ఇప్పుడు 14.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక దేవాలయ పట్టణంలా వెలిసింది. ఇందులో 7 గంభీరమైన గోపురాలు, విశాలమైన మహామండపం, కళ్యాణ మండపాలు ఉన్నాయి. భక్తుల కోసం బహుస్థాయి పార్కింగ్, పవిత్ర పుష్కరిణి, నివాస సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. రాత్రి వేళల్లో యాదాద్రిని చూస్తే ఆకాశం నుండి దిగివచ్చిన వైకుంఠంలో కనిపిస్తుంది. విద్యుత్ దీపాల వెలుగుల్లో నల్లరాతి శిల్పాలు మెరుస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. గోపురాలపై, విమానంపై బంగారు ఆవర్తనాలు అమర్చడానికి దేశవ్యాప్తంగా భక్తులు 100 కిలోల బంగారం, 1000 టన్నుల వెండిని విరాళంగా అందించారు. అయితే ఇంత భారీ నిర్మాణం జరిగినా ఆ దేవుడు వెలిసిన మూల గర్భాలయం మాత్రం యథాతథంగా ఉంది. పర్వతాన్ని కత్తిరించి అలంకరించి ఒక పర్వతాన్నే దేవాలయంగా మలిచిన అద్భుత ఉదాహరణగా యాదాద్రి నిలిచింది. 2022 మార్చి 28న ఈ మహాక్షేత్రం భక్తులకు అంకితం చేయబడింది. యాదాద్రిలో స్వామివారికి అనేక ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. నరసింహ జయంతి, వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు స్వామివారి జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి, ధనుర్మాసంలో వచ్చే ఈ రోజున స్వామివారు ఉత్తరద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రోత్సవాలు, ఏడాది కాలంలో పూజా కార్యక్రమాల్లో దొర్లిన దోషాల నివారణకు శ్రావణ మాసంలో 3 రోజుల పాటు ఈ హోమాలు నిర్వహిస్తారు. స్వాతి నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నాడు ప్రతి నెల అష్టోత్తర శతఘటాభిషేకం జరుగుతుంది. ధనుర్మాస ఉత్సవాలు, నెల రోజుల పాటు గోదాదేవి తిరుప్పావై పారాయణం, చివరగా గోదా కళ్యాణం నిర్వహిస్తారు. అన్నిటికన్నా ప్రత్యేకంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవాన్ని సంతరించుకుంటాయి. బ్రహ్మదేవుడు స్వయంగా నిర్వహించిన ఉత్సవంగా భావించే ఈ వేడుకలు యాదాద్రిలో 11 రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతాయి. ఉత్సవాలకు నాందిగా మొదటి రోజున స్వస్తి వచనాలు, అంకురార్పణ మరియు బేరీ పూజ నిర్వహిస్తారు. గింజలు నాటడం ద్వారా లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ బేరీ పూజతో ఈ దివ్య ఉత్సవానికి శంఖారావం పూరిస్తారు. తర్వాతి రోజుల్లో స్వామివారు ప్రతిరోజు ఒక్కో విశిష్ట రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. హంస, పొన్న, శేష, గరుడ మరియు హనుమంత వాహనాలపై ఊరేగుతూ మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని చూడడం ఒక దివ్యానుభూతి. బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన ఘట్టం ఎదుర్కోలు. వధూవరుల తరపున అర్చకులు జరిపే సంవాదం భక్తులకు కనువిందు చేస్తుంది. దీని తర్వాత జరిగే శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అద్భుతం. వేలాది భక్తులు గోత్రనామస్మరణల మధ్య మంగళ వాయిద్యాల హోరులో జరిగే ఈ వేడుకను చూడడానికి 2 కళ్ళు చాలవు. ఆ పైన వచ్చేది దివ్య విమాన రథోత్సవం. పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించిన మహారథాన్ని భక్తులు గోవింద నరసింహ అంటూ నామస్మరణ చేస్తూ లాగుతుంటే యాదగిరికొండ వైకుంఠాన్ని తలపిస్తుంది. చివరి రోజున స్వామివారికి 100 కలశాలతో శతఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం జరిగే శృంగార డోలోత్సవంలో ఈ 11 రోజుల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల సమయంలో యాదాద్రి పర్వతం రంగురంగుల కాంతులతో, వేలాది మంది భక్తుల జయజయధ్వానాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, యాదాద్రి నరసింహస్వామి శక్తిని, వైభవాన్ని చాటి చెప్పే ఒక మహాక్రతువు. భక్తులను భగవంతునికి దగ్గరగా చేస్తుంది.
పురాణ కాలం నాటి యాదమహర్షి తపస్సు నుండి రాజుల కాలం నాటి చారిత్రక సత్యాల వరకు నేటి ఆధునిక నల్లరాతి నిర్మాణాల అద్భుతం నుండి ఈ అద్భుత బ్రహ్మోత్సవాల వరకు యాదాద్రి ఒక సజీవ ఆధ్యాత్మిక వారసత్వం. కోరిన కోరికలు తీర్చే నారసింహాశిస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుందాం. ఓం నమో నారసింహాయ. హరి ఓం తత్సత్. స్వస్తి.